మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం. చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. నిన్న ఈ అనిరుద్ధుడు చాలా అద్భుతమైన యుద్ధ ప్రదర్శన చేయడమే కాకుండా శత్రువులకు కూడాను ఆశ్చర్యాన్ని కలిగించాడు. అంతేకాకుండా అప్పుడు ఆ సమయంలో బాణాసురుడు అతన్ని తన మాయ చేత నాగపాశాన్నితోటి బంధింపజేస్తాడు. కానీ మంత్రి కుంభాండుడి మాట విని అతన్ని వధించకుండా వదిలేస్తాడు. ఆ తర్వాత నారదుడు అక్కడికి ప్రత్యక్షమై ఈ అనిరుద్ధుడితోటి చెప్తాడు, కృష్ణుడు ఇప్పుడు ఇంకా రంగప్రవేశం చేయక తప్పదు అంటూ. అలాగే ఉషాకన్య కూడా అక్కడికి వచ్చి భర్త అవస్థను చూసి దుఃఖపడుతూ ఉండగా ఆవిడను ఓదారుస్తాడు ఈ అనిరుద్ధుడు. ఆ తర్వాత ఏం జరిగిందో మనం తెలుసుకుందాం. అనిరుద్ధుడు కళ్ళు మూసుకున్నాడు. ఆపదల నుంచి గట్టెక్కించగలిగేది ఆ దుర్గాదేవి సంస్మరణ ఒకటేనని తెలుసుకున్నాడు. పరమేశ్వరుని గుండెల నిండా నింపుకున్నాడు. ప్రార్థించాడిలా, విష్ణుదేవుని తోబుట్టువై గోకులానికి ఏకైక మంగళదేవతవైన ఆదిశక్తికి ఇదే నా నమస్కారాలు. శరీరాలన్నిటా చైతన్య స్వరూపిణి నువ్వే. ప్రజ్ఞ మాయ పూరణి దంతాదిగా పూజ్యనామాలతోటి వెలసిల్లుతున్నావు తల్లి నువ్వే. చంద్రబింబానన సుందర నేత్ర శోభిని దేవముని స్తోత్రార్హ చరిత్ర కాళీ కాత్యాయని కంసాధికారిణి శాస్త్రవ భయంకరి అభయదాత్రి బ్రహ్మవాదిని కామపాలిని సిద్ధ సౌదామిని రేవతీత్ తరుణి అచల యోగప్రదాయిని యోగిని గంధర్వి లక్ష్మీ సరస్వతి తపస్విని సావిత్రి శాంతి దైవమాత భక్తిప్రియ మహామహిమాది పవిత్ర నామాలతో విశేషించి చతుర్దశ షష్ఠి పౌర్ణమాసి పంచమి తిథులలోనూ సమస్త శుభతిథుల్లోనూ నిన్ను స్మరించి నమస్కరిస్తున్నాను. తల్లి, ఆకాశంలో 27 తారకలు
వాహినులు దిశలు నువ్వే. పరమాత్మ స్వరూపిణి, మలయగిరివాసిని, దారుణి, సింహారథ, అపూర్వ మహనీయ వరప్రదాయిని. నేను సర్వకాల సర్వ అవస్థల్లోనూ నిన్నే ఆశ్రయిస్తున్నాను. దుర్గాదేవి, దుర్గమవు, దుర్గహరిణివి, భద్రదర్శినివి, శివస్వరూపిణివి, వజ్రపాణివి, శబరివి, జీవనాధారిణి, శబరీ సైన్యనాథ నాయికవైన నిన్ను ఎల్లప్పుడూ నా అంతరాళంలోనే అర్చిస్తున్నాను. కౌమారి, కామదాయిని, సోమరసాస్వాదన్లోల, శుంభ నిశుంభ సంహారిణి పార్వతి, నీ స్మరణే నాకు శరణం. జగదంబ, దేవభామినులు, సమస్త దివిజ కన్యలు, నాగకన్యలు, అప్సరోభామినులు, మునిపత్నులు, సిద్ధ విద్యాధర సుందరీమణులు అందరూ నువ్వేగాని అన్యులు కారు. తల్లి, నువ్వు అచింత్య స్వరూపిణివి, ప్రమేయ స్వభావవు, త్రైలోక్య సంకీర్తనీయవు. అయినా నీ రూపం ఇది అని ఇతమిద్దంగా ఎవరూ నిర్ణయించలేరు. నీ యథార్థ నామధేయం కూడా ఎవరికి తెలీదు. హరిహర హిరణ్య గర్భులు, సూర్యచంద్ర తారక అగ్ని సముద్రాల ఆదిగా వారంతా నిన్నే స్తుతిస్తూనే పరమ ఆనందభరితులవుతున్నారు. వారిలాగానే నేను నిన్ను స్తుతిస్తున్నాను. దేవి, 18 భుజాలతోటి, హారాలు, కేయూరాలు, కిరీటాలు మొదలైన ఉత్తమ అలంకారాలతోటి, మృదువైన మనోహర వసనంతో నిన్ను అంతరాళంలో ధ్యానించువారు ఎంతైనా ధన్యులు. తల్లి, వరదాయిని, మహిషాసురమర్దిని, శివసుందరి, నారాయణి, అఖిలేశ్వరి, కన్యక అన్నీ కూడా నీ నామధేయాలి. అమ్మా, నా పరిస్థితి గమనించావుగా. ఈ పరిస్థితి నుంచి నన్ను గట్టెక్కించు. నీ పాద పద్మాశ్రితులంతా ఆపద్విహనీయులని అంటారు. ఇదిగో చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నోరారా నిన్ను కీర్తిస్తున్నాను. నిన్ను మనస్ఫూర్తిగా అర్చిస్తున్నాను. ఆదరించి నన్ను అనుగ్రహించు. కన్నీరు పెట్టుకున్నాడు అనిరుద్ధుడు. అంతే. అతని సమక్షంలో దుర్గాదేవి సాక్షాత్కరించింది. దుర్భేద్య సర్పభాసబంధితుడైన అనిరుద్ధుడి బంధనాల్ని తన హస్తస్పర్శతోటి తొలగించేసింది. ఆశీర్వదించింది. అందిలాగా, కుమారా, త్వరలోనే శ్రీకృష్ణుడు ఇక్కడికి వస్తాడు. నిన్ను ఈ పంజరం నుంచి విడిపిస్తాడు. అంతవరకు కొంత ఓర్పు నువ్వు వహించాలి. నీ ఓర్పే నీకు శుభం. అనిరుద్ధుడిని దీవించింది. అదృశ్యమైపోయింది దేవి. ఇక్కడికి మనం 7వ ఖండాన్ని సమాప్తి చేసుకున్నాం అని జనమేజయుడితోటి చెప్తూ, మహారాజా, ఈ కథ ఇక్కడికి ఇలా ఉంచితే అక్కడ ద్వారకా నగరిలో చిత్రరేఖ తన మాయా ప్రభావంతో అనిరుద్ధ కుమారుణ్ణి వెంటబెట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది అంటే అంటూ ఆగ్గానే ఉత్కంఠతోటి ఏం జరిగింది అంటూ జనమేజయుడు ప్రశ్నించాడు. అప్పుడు ఆయన ఇలా చెప్పసాగారనమాట. ఇక్కడ ఈ కథంతా జరిగింది కదా, అక్కడ అంతఃపుర కాంతలంతా మాయా విభ్రాంతి నుండి మేల్కొన్నారు. అనిరుద్ధుడి కోసం అటు ఇటు చూశారు, కనిపించలేదు. అక్కడ ఇక్కడ వెతికారు, ఎక్కడా లేడు. దాంతో గొల్లుమన్నారంతా. బాలబానుడిలాంటి మా ప్రాణపతిని ఎవరో అపహరించారు. మా కన్నులు గప్పి అతన్ని దొంగలించి మమ్మల్ని దిక్కులేని వారిని చేశారు. దేవేంద్రాది దేవతలు సైతం భయపడే శ్రీకృష్ణ మనవుణ్ణి ఎత్తుకుపోయిన దుస్సాహసి ఎవరు? తెలిసి తెలిసి తప్పు చేసి ముప్పు తెచ్చుకున్నారు. మృత్యుదేవత కోరలు ఓడిపీకారు. జరగవలసింది జరుగుతుంది. అది సరే, ఇప్పుడు మమ్మల్ని ఈ దుఃఖసాగరం నుంచి సముద్ధరించేవారెవరు? శ్రీకృష్ణునికి ఈ విషయం తెలుసో లేదో, అతనికి మా పైన కరుణ కలిగిందో లేదు. పతిలేని అతివల జీవితం చెప్పలనలేదు. అయ్యో, ఇక మాకు దిక్కేది అనుకుంటూ వారంతా కూడాను ఆక్రందనలు చేస్తుంటే అది విని యాదవ్ ప్రముఖులు ఆందోళన చెందట. అనిరుద్ధుడి భవనంలో ఏదో జరిగింది, అంతా రోధిస్తున్నారు. పదండి అంటే పదండి అంటూ అటు వెళ్ళారట. ఇంతలో సభాపాలకుడు ప్రముఖుల్ని అత్యవసరంగా సభకు రారమ్మని పిలుస్తూ మోగించిన మహాభేరి ధ్వని బలరామునితో సహా శ్రీకృష్ణుడు కూడా విన్నాడు. విని అంతా సభాస్థలికి చేరుకున్నారు. విషయం తెలిసింది అందరికీ. అనిరుద్ధుడు కనిపించడం లేదు. అతన్ని ఎవరో అపహరించారు. ఆందోళన చెందారంతా. దీర్ఘాలోచనలో మునిగొన్నారు అందరూ. శ్రీకృష్ణుడైతే నుదుట చేత్తో రాసుకుంటూ తీవ్ర ఆలోచనలోకి మునిగిపోయాడు. గమనించాడది వికృతుడు. అతను ఒక యాదవ ప్రముఖుడు. అందరి ఆలోచనలు చెదరగొడుతూ అతడిలా అన్నాడు. కృష్ణ, నీ బాహుపంజరంలో యాదవ వంశం సురక్షితమైంది. ఆ దేవేంద్రుడే నిన్ను తలుచుకొని భయపడక గుండెలపై చెయ్యేసుకుని నిద్రిస్తూ ఉంటే నీకెందుకయ్యా ఇంత విచారం? అనిరుద్ధుడు అగుపడకపోవడం అంటే నువ్వు ఇంతగా ఆలోచించడమే నాకు ఆందోళనగా ఉంది. లోక సంరక్షకుడివి, నీకింత చింత ఎలా? తేరుకో కృష్ణ అన్నాడు. వికృతుడిని సన్నగా నవ్వుతూ చూశాడు కృష్ణుడు. చూడు, నువ్వు అంతగా ఆలోచిస్తూ ఉంటే ఆందోళన చెందుతున్న ఈ ప్రముఖుల్ని చూడు, వజవజ వణికిపోతున్నారు. వారిని ఓదార్చాల్సిన బాధ్యత నీదే.
అనిరుద్ధుడు ఏమయ్యాడన్నది నీకు తెలియకుండా పోదు. ఒక్క క్షణం నువ్వు ఆలోచిస్తే చాలు, నీకన్నీ తెలిసిపోతాయి. నీలాంటి వాడు మాట్లాడక మౌనం వహించడం తట్టుకోలేంది. మాట్లాడు కృష్ణ అన్నాడు విక్రతుడు. మాట్లాడతానన్నట్టుగా తల ఊపాడు కృష్ణుడు. అన్నాడిలాగా, విక్రదు, అనిరుద్ధుడు ఎక్కడ ఉన్నది నేను తెలుసుకోవాలి. తెలుసుకుని వెంటనే వెంట పెట్టుకుని రావాలి. రాలేదనుకో నన్ను మీరంతా చేతకానివాడంటారు. అందుకే నేను చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాను. ఇప్పుడు అనిరుద్ధుడు మాయమైనట్టుగానే వాడి తండ్రి ప్రద్యుమ్నుడు కూడా ఒకరోజు మాయమయ్యాడు. వాణ్ణి ఆనాడు శంబరాసురుడు అపహరించాడు. అయితే ఆనాడు ఆ అసురుణ్ణి ప్రద్యుమ్నుడే సంహరించి ద్వారకకు చేరుకున్నాడు. యాదవ పరాభవాన్ని తొలగించాడు. అనిరుద్ధుని వ్యవహారం కూడా ఇలాగే ముగుస్తుందని నేను అనుకుంటున్నాను. ఏది ఏమైనా శత్రువు నా మనవణ్ణి అపహరించి తెగ సంబరపడిపోతున్నాడు. ఆ సంబరాన్ని ఎంతో కాలం నిలవనేను. అయితే అనిరుద్ధుణ్ణి అపహరించింది ఎవరు అన్నది ముందుగా తెలుసుకోవాలి. అవునవును తెలుసుకోవాలి అన్నాడు సాత్యకి. తర్వాత కృష్ణుడితో ఇలా చెప్పాడు. దేవా, అనేక ప్రదేశాల్లో దేశాల్లో అనిరుద్ధుని అన్వేషణకై గూఢచారులను నియమిస్తే ఎలా ఉంటుందో ఆలోచించు. ముందు అనిరుద్ధుడు ఎక్కడ ఉన్నది అని తెలిస్తేనే కదా తర్వాత ఏమిటో అన్నది తేల్చుకునేది అన్నాడు. బావుంది. సాత్విక ఆలోచన ప్రకారం నడుచుకుంటేనే అనిరుద్ధుడిని మనం కనుగొనగలం. ఆలస్యం దేనికి? గూఢచారుల్ని పంపించండి అన్నాడు ఉగ్రసేనుడు. అతని మాటను అనుసరించాడు కృష్ణుడు. అనేక మంది అశ్వికులను రథికులను పాదచారులను గూఢచార్యం నెరవేర్పి రావాల్సిందిగా ఆజ్ఞాపించాడు. దైవతకము, లతావేష్టనము, వృక్షంతము ఆదిగా గల పర్వతాల్లోనూ గాక వేరువేరు ఉద్యానవనాల్లోనూ నదీ సరోవర తీరాల్లోనూ అనిరుద్ధుని జాడ తెలుసుకురావాల్సిందిగా చెప్పాడు. యాదవ సైన్యాధిపతి అనాదృష్టి కల్పించుకున్నాడు అన్నాడిలాగా. ప్రభు, ఇన్నాళ్లుగా నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, చెప్పలేకపోతున్నాను. ఇప్పుడు ఊరుకోను, చెప్తాను వినండి. దేవతల కోసం నువ్వు అనేక మంది రాక్షసుని సంహరించావు. అయితే పారిజాత అపహరణ వేళ ఆ దేవేంద్రుడిని ఓడించావు. ఓడించి అతన్ని అవమానించావు. ఆ అవమానాన్ని తట్టుకోలేక అతనే ఒకవేళ అనిరుద్ధుణ్ణి అపహరించుకుపోయాడేమోనని నా అనుమానం. నమ్మలేను అన్నాడు కృష్ణుడు. దేవతల హితం కోసం కదా నేను రాక్షసుని సంహరించింది. వారు నాకు అపకారం చేస్తారని నేను కల్లో కూడా ఊహించను. నాకు తెలిసి అనిరుద్ధుని అపహరణ తప్పకుండా రాక్షసుల దుశ్చర్యే, అందులో అనుమానం లేదన్నాడు కృష్ణుడు. అని ఒక క్షణం కళ్ళు మూసుకున్నాడు. తర్వాత కళ్ళు తెరిచి ఇలా అన్నాడు. యాదవ ప్రముఖుల్లారా, మన అనిరుద్ధుని అపహరణ మగవారు చేసింది కాదు, ఎవరో స్త్రీ చేసినట్లుగా నాకు అనిపిస్తోంది. కామిని ఎవరో అనిరుద్ధుణ్ణి వెంట పెట్టుకుని పోయి ఉంటుంది. దైత్య దానవ దేవత సుందరీమణులు ఎంతటి మాయలనైనా పన్నగలరు. వారు ఎంతటి ధైర్యశాలనైనా లోపరుచుకోగలరు. ఎంతటి ఈ సుదూర ప్రాంతాలైనా వారు అవలీలగా లిప్తకాలంలో చేరుకోగలరు. కాబట్టి మనం అతి రహస్య ప్రదేశాలన్నీ వెతకాలి అన్నారు. అవునవును, వెతకాలనుకున్నారు అంతా. కొద్ది రోజులు గడిచాయి. అనిరుద్ధుణ్ణి వెతికేందుకు వెళ్లిన గూఢచారులతో సహా అంతా తిరిగి వచ్చేశారు. వారంతా సభాద్వారంలో యదు ప్రముఖుల మధ్య నిల్చున్నారు. కృష్ణుడికి నమస్కరించారు. దీనంగా చెప్పారిలా. ప్రభు, నువ్వు చెప్పినట్టు ఆయా ప్రదేశాల్లో అనిరుద్ధుడి కోసం వెతకని చోటంటూ లేదు. అయితే అనిరుద్ధ కుమారుడు మాకెక్కడా కనిపించలేదు. ఇంకా చెప్పండి, ఎక్కడెక్కడికి వెళ్లాలో అక్కడక్కడికి వెళ్లి వెతికొస్తాం అన్నారు. అనిరుద్ధుడు కనిపించలేదనే సరికలుగా యాదవ ప్రముఖులందరి కళ్ళు చెమర్చాయి. అంతా ఒకరినొకరు బాధగా చూసుకున్నారు. ఏం చెయ్యాలో ఎవరికీ అంత చిక్కలేదు. ఆ రాత్రి గడిచిపోయింది. మందిమాగాదుల స్తోత్రపాఠాలతోటి మేల్కొన్నాడు కృష్ణుడు. ప్రాతకాల కర్తవ్యాలన్నీ నిర్వర్తించి కొలువు కూటానికి చేరుకున్నాడు. ఆసరికి అక్కడ ఉగ్రసేనాది యాదవ ప్రముఖులంతా వేచున్నారు. అంతలో అక్కడికి నారద మహాముని సాక్షాత్కరించాడు. జయ జయ అభినందనలు అందుకున్నాడు. కృష్ణుడు అతనికి సముచిత పూజలు ఆచరించాడు. సమున్నత కనక సింహాసనం పైన సమాసీనుణ్ణి చేశారు. సింహాసనాన్ని తాను అధిష్ఠిస్తూ సభలోని వారందరినీ కూడాను కూర్చోవన్నట్టుగా చేత్తో సైగ చేశాడు నారదముని. కూర్చున్నారు అంతా. వారందరూ డీలాగా ఉన్నారన్న విషయాన్ని గమనించాడు ఈ నారదుడు. అడిగాడు ఇలా, ఎందుకు అంతా చింతాక్రాంతులై ఉన్నారు? ఏం జరిగింది అంటూ. ఏం చెప్పమంటావు మునీశ్వర? అనిరుద్ధుడు అగుపడడం లేదు. సర్వదిక్కులా వెతికించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఏం చెయ్యాలో ఎవరికీ అంతు చిక్కట్లేదు. బాధపడుతున్నాం అంతా. ఈ పరిస్థితిలో నీ రాక మాకు శుభప్రదం. నిఖిలలోక సంచారివి, నీకు తెలియందేముంది అన్నాడు కృష్ణుడు. దీనంగా తల వంచుకున్నాడు. దేవదేవుడే దీనంగా ఉండడాన్ని తట్టుకోలేకపోయాడు నారదముని.
సన్నగా నవ్వి ఇలా చెప్పాడు. మరి అతను ఏం చెప్పాడు, ఆ తర్వాత వీరేం చేశారు, ఇదంతా కూడా మనం రేపు తెలుసుకుందాం. ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుసుకుని అంతవరకు సెలవు.